మీరు స్మార్ట్ వాచ్ వాడుతున్నారా? అయితే మీ హెల్త్‌ని మీరే ఖరాబ్ చేసుకుంటారు అనమాట. అది ఎలాగంటే గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ వాచ్‌లో మన బ్యాక్ సైడ్‌లో మనకి గ్రీన్ లైట్ ఎప్పుడు బ్లింకింగ్ అవుతా ఉంటుంది కదా! అది ఓన్లీ గ్రీన్ లైట్ మాత్రమే కాదనమాట. అది వచ్చేసి మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ విడుదల చేస్తా ఉంటుంది. అది కంటిన్యూగా 12 గంటలు మన స్కిన్‌కి అటాచ్ అయ్యి ఉండడం వల్ల మనకి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉందనమాట. ఫస్ట్ వచ్చేసి మన స్కిన్ ఎలర్జీ అవుతుంది. సెకండ్ వచ్చేసి తలనొప్పి వస్తుందనమాట. ఇంకోటి థర్డ్ వచ్చేసి మనకి నిద్ర సరిగా పట్టదు. ఫోర్త్ వచ్చేసి దేనిపైన మనం ఫోకసింగ్‌గా ఉండలేము అనమాట. ఫోకస్ పెట్టలేము. అదొక టెన్షన్ అయిపోతది. అది నేను చెప్పేది కాదు. ఎంతోమంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. కావాలంటే మీరు గూగుల్ తల్లిని అడగండి, మీకే తెలుస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గర ఉన్న మొబైల్ తోటి వచ్చే రేడియేషన్ వల్లనే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది తెలిసి కూడా కొంతమంది స్మార్ట్ వాచ్ వాడుతున్నారు అనమాట. నేను వాడొద్దని అంటలేను, మీ అవసరాన్ని బట్టి మీరు స్మార్ట్ వాచ్ వాడుకోండి అనమాట. ఇంకేందంటే గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య మొబైల్స్ ఎట్లా రిపేరింగ్ వస్తున్నాయో అలాగనే స్మార్ట్ వాచ్ కూడా ఫుల్ రిపేరింగ్ వస్తున్నాయి అనమాట. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే పక్కన లైక్ బటన్ ఉంది కదా, లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు స్మార్ట్ వాచ్ ఇష్టమా ఇంకా నార్మల్ వాచ్ ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం